మంగళ స్థానాల కోసం అయితే డెకరేషన్ చేయాలని చెప్పారు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫ్లవర్స్ అయితే తీసుకున్నాం. తప్పు చేశాను, అదేంటంటే హాయ్ అండి అందరికి, వెల్కమ్ టు కామాక్ష సప్లైర్స్ ఒంగోలు. ఫ్రెండ్స్ ఇప్పుడు వరకు అయితే మన ఛానల్లో షార్ట్ వీడియోస్ చూసారు. ఇప్పటి నుంచి మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే చేస్తారు. అదే మేము డెకరేషన్ ఎలా చేస్తాం, టెంట్లు ఎలా వేస్తాం, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మేము వర్క్ ఎలా చేస్తాం అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ రోజు అయితే మనకి మంగళ స్థానాల కోసం అయితే డెకరేషన్ చేయాలని చెప్పారు. ఫ్లవర్స్ ఎక్కడ కొంటాం, దీనికి సంబంధించిన డెకరేషన్ ఐటమ్స్ ఎక్కడెక్కడ కొంటాం, ఏమేమి కొంటాం, సో డెకరేషన్ ఎలా చేస్తాం, ఎవరెవరు చేస్తాం, ఎంతమంది చేస్తాం అన్నది, ఏ టెంట్లు వేస్తున్నాం అన్నది ఈ వీడియోలో చూపిస్తాను, ఫుల్ వీడియోలో. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి ఫాలో చేయటం అయితే మర్చిపోకండి. మీ సపోర్ట్ మాకు చాలా కావాలి. మీరు ఎంత సపోర్ట్ చేస్తారో మేమంతా ఉత్సాహంగా పనిచేయడానికి, ముందుకెళ్ళడానికి మాకు సహకరించిన వాళ్ళు అవుతారు. ఫ్లవర్స్ కొనడానికి వెళ్దాం పదండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గుంటూరు రోడ్లో ఉన్నాం. గుంటూరు రోడ్ అయితే చాలా డెవలప్ అయిపోయింది. గుంటూరు రోడ్ అనేది కాదు, మన ఒంగోలు అయితే చాలా డెవలప్ అయిపోయింది. ఎటు చూసిన షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, మాల్స్ ఇలాగనే చాలా డెవలప్ అయిపోయింది. మనం అద్దం బస్ స్టాండ్లో ఇంకా కొత్త మార్కెట్లో ఫ్లవర్స్ ఆడటం అయితే జరిగింది. వాళ్ళైతే చాలా ఎక్కువ రేట్ అయితే చెప్పారు. ఇంకా చేసేది ఏం లేక మనకు తెలిసిన ఫ్రెండ్ని అడిగితే మన ఫ్రెండ్ అయితే ఇక్కడ అడ్రస్ అయితే చెప్పేశారు. ఇక్కడ అక్క రీజనబుల్ ప్రైజ్లో ఇచ్చిద్ది, ఇంకా తీసుకో అంటే ఇక్కడికి అయితే వచ్చేసాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఫ్లవర్స్ అయితే తీసుకున్నాం. నేను చేయాల్సింది ఏంటంటే కొంచెం పొద్దున్నే, అంటే నేను తప్పు చేశాను. అదేంటంటే పొద్దున్నే ఫ్లవర్స్ తీసుకోవాల్సింది, తర్వాత తీసుకుందాంలే బంతిపూలే కదా అని లేట్ చేశాను. ఈరోజు మనకి ఆల్రెడీ సీజన్ కాబట్టి ఇది బంతిపూలు చాలా రేట్ ఉన్నాయి. అయినా కానీ మనకి తెలిసినాక చాలా రీజనబుల్ ప్రైజ్లు అయితే మనకి ఇచ్చింది. ఫ్రెండ్స్ అక్క వాళ్ళ షాప్ అడ్రస్ వచ్చేసి కొత్తపట్నం బస్ స్టాండ్ రైతు బజార్లో అయితే ఉంటుంది. షాప్ నెంబరు 10. ఎవరైనా ఫ్లవర్స్ కావాలంటే అక్క దగ్గరికి వెళ్ళండి, చాలా రీజనబుల్ ప్రైజ్లు అయితే ఉంటాయి. ఫ్రెండ్స్ ఇంక మనం ఫ్లవర్స్ అయితే తీసుకుని ఫంక్షన్ దగ్గరికి వచ్చేసాం. మనం ఇప్పుడు హెల్దీ ఫంక్షన్కి బ్యాక్గ్రౌండ్ కావాల్సింది గ్రీన్ కాబట్టి ఇంకా మనం గ్రీన్ క్లాత్ అయితే బ్యాక్గ్రౌండ్ చేసుకున్నాం. ఇంకా అరిటాకులు అయితే గుచ్చేసుకొని మనం అక్క దగ్గర తెచ్చుకున్న ఫ్లవర్స్ అయితే మనం డెకరేషన్ అయితే చేసేసుకున్నాం. ఈ డెకరేషన్ అంతా చేసేసుకున్న తర్వాత అతి ముఖ్యమైనది అయితే మేము మర్చిపోయాం, అదే వినాయకుని విగ్రహం. ఇంకా వినాయకుని విగ్రహం తీసుకొద్దామని చెప్పని ఇంకా ఫ్యాన్సీ షాప్కి అయితే వెళ్ళిపోయాం. చూసారా వినాయకుడి విగ్రహం ఎంత బాగుందో. మేమైతే ఒక వినాయకుడి విగ్రహం అయితే తీసేసుకొని ఇంకా టిఫిన్ చేసి రిటర్న్ అయితే అయిపోయాం. చాలామంది అనుకుంటారు డెకరేషన్ ఏముంది లేరా, ఒక ఫ్రేమ్ పెట్టేసి 4 పూలు పెట్టేసి ఓవర్కట్ట డెకరేషన్ చేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు అంటారు. కానీ డెకరేషన్ వెనకాల ఎంత కష్టం ఉంటుందో ఆ డెకరేషన్ చేసే వాళ్ళకి తెలిసిద్ది, చూసే వాళ్ళకి ఏం తెలిసిద్ది, ఆ వర్క్ చేసే వాళ్ళకి తెలిసిద్ది ఆ వర్క్లో ఎంత కష్టం ఉంటుందో. ఫ్రెండ్స్ ఎంతోసేపు కష్టపడితే మా కష్టం తగ్గట్టుగానే మంచి కలర్ఫుల్గా అయితే వచ్చింది మేము చేసిన డెకరేషన్. మీలో ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ టెంట్ హౌస్ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటే, అలాగే డెకరేషన్ చేసేవాళ్ళు ఉంటే ఈ వీడియో వాళ్ళకైతే షేర్ చేసేయండి, ఎంతో కొంత ఉపయోగపడచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కామాక్ష సప్లైర్స్ ఒంగోలు.